హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారి కోసం ఒక మంచి వీడియో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. పూర్తిగా కటింగ్ చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు ఎలా కుట్టాననేది చూపిస్తున్నాను. చూడండి, ఇది బ్యాక్ హుక్స్లు పెట్టుకున్నాను. ప్రిన్సెస్ కట్ థ్రెడ్ పైపింగ్ వేసి కుట్టాను. అలాగే డోరీస్ కూడా పెట్టాను. చిన్న హ్యాండ్స్ 3 ఇంచ్ హ్యాండ్స్ అండి. ఇది డోరీకి డిజైన్ ఏమి వేయలేదు. ఫుల్ డీప్ నెక్, ఫ్రంట్ కూడా ఫుల్గా రౌండ్గా డీప్గా వస్తుంది. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుందండి. ఇది వర్క్ వచ్చింది కదా, నేను హ్యాండ్స్కి వచ్చిన వర్క్ నేను బ్యాక్లో వేసుకున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ చాలా చిన్నగా ఉంది. దానిలో బార్డర్ కూడా వచ్చింది, స్టోన్ వర్క్ ఉంది బార్డర్కి. అందుకని ఆ వర్క్ బ్యాక్లో వేసుకున్నాను. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ బ్లౌజ్ నేను బాడీ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసి కుట్టానండి. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఇక్కడ లైనింగ్ కట్ చేసుకోవాలండి. లైనింగ్ అయితే నేను పొడవుగా ఇలాగా పరుచుకున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, అలాగే బ్యాక్ ఓపెను. అందుకని ఫ్రంట్లో మనం ఓపెన్ రాకుండా ఈ విధంగా అయితే క్లాత్ని ఇలాగా పరుచుకోవాలి. ఇలా సర్దిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ తీసుకోవాలి. అలాగే నడుము కొలత, పొడవు అన్నీ తీసుకున్న తర్వాత మనం బాడీ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని కుట్టుకుంటాం కదా, కట్ చేస్తాం కదా. ఇప్పుడు 34 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇది పొడవు 14 ఇంచీలు, అంటే తయారీ 13 ఇంచీలు వస్తుంది. ఇక్కడ నేనైతే షోల్డర్ చిన్నది, అందుకని షోల్డరు 5.5 పెట్టాను. డీప్ నెక్ ఈ విధంగా అయితే మనము కొలుచుకోవాలి. షోల్డరు ఆర్మోల్ కూడా చాలా చిన్నగా వచ్చింది. బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మనము చూసుకోవాలండి. నేను క్లాత్ కొద్దిగా ఎక్కువ పెట్టి కట్ చేస్తాను. ఇక్కడ మనం ఆర్మోల్కి 1.5 ఇంచుకు అంటే సైడ్ క్రాస్లో ఇలా పెట్టుకోవాలి. చంక్ రౌండ్ కోసం చూడండి, చంక్ రౌండ్ మనం కొలుస్తాం కదా, దాన్ని అయితే 2 భాగాలు చేసుకొని మనం ఇక్కడ టేప్తో ఇలాగా రౌండ్గా గీతిచ్చుకోవాలండి, టేప్తో కొలుచుకుంటూ. ఇప్పుడు బ్యాక్ రౌండ్, ఈ బ్లౌజ్లో నెక్ అయితే 2.5 పెట్టుకున్నానండి. నెక్ చిన్నగా వచ్చింది. డీప్ మాత్రము 11 ఇంచులు పెట్టాను. మీద 1/2 ఇంచు మనం కుట్టడానికి కోసం, 1/2 ఇంచు మనం పైపింగ్ వేసుకుంటాం కదా, దాని గురించి అయితే చూడండి. ఈ విధంగా ఫుల్ డీప్ నెక్ అండి ఇది. ప్రిన్సెస్ కట్ బ్లౌజు నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే ఫస్ట్ నేను రౌండ్ దగ్గర గీత పెట్టుకున్నాను. ఈ రౌండ్ అయితే కట్ చేయనండి, బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ప్రిన్సెస్ కట్లో చాలా రకాలు కటింగ్ ఉంటుంది. కొన్ని పఫ్ వేసి కుడతాం కదా, అదైతే 1 టక్స్ పెట్టుకొని కుట్టుకుంటే పఫ్ వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి. బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేయడం అయిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను టక్స్లు పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ షేపు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్లో చూడండి, క్లాత్ అయితే అంటే ఇటు సైడు మనం మడత వైపు మన సైడ్ ఉండాలి. క్లాత్ ఇలా పరుచుకుంటూ అయితే మనము కట్ చేసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని మొత్తం చాక్తో అయితే మనము గీతలు ఎలా పెట్టుకోవాలి. ఇదైతే హ్యాండ్స్ కోసం ఈ క్లాత్. చూడండి, ఇక్కడ సైడ్లో 2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ప్రిన్సెస్ కట్ ట్రక్ వేసుకుంటాం కదా, దాని గురించి ఆర్మోల్ సైడ్ 1/2 ఇంచు ఈ విధంగా అయితే మనము కొలుచుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్లో ఒక 1 ఇంచు ఎక్కువ క్లాత్ పెట్టాను. అలాగే డ్రక్స్ల కోసము ఇక్కడ 3 ఇంచీలు, అక్కడి నుంచి మరొక 2 ఇంచీలు ఎక్కువ క్లాత్ తీసుకుందామా. ఇక్కడ ఫ్రంట్ షేప్ రావడానికి కోసము ఇక్కడ 10 ఇంచీలు, 10 ఇంచీల దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నానండి. అలాగే మిడిల్ పాయింట్ అంటే మధ్యలో నుంచి 4 ఇంచులు వచ్చిన దగ్గర ఇలా పెట్టుకోవాలి. అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఈ విధంగా ఇవ్వాలండి. ఇక్కడ ఆర్మోల్ సైడు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. చూడండి, ఇలాగా ప్రిన్సెస్ కట్ షేప్ ఈ విధంగా వస్తే
ఫ్రంట్ షేప్ చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా డీప్ కదా, అందుకని నేను ఇక్కడ 3 ఇంచ్ పెట్టాను. ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకుందామా. ఫ్రంట్లో 1 ఇంచ్ ఎందుకంటే మనకు చెస్ట్ పాయింట్ దగ్గర ఎత్తేసినట్టుగా ఉంటుందండి. అందుకని 1 ఇంచ్ అయితే ముందుకి ఎక్కువ క్లాత్ పెట్టుకోవాలి మనం. అప్పుడే మనకి ఫ్రంట్ నీట్గా వస్తుందండి. లేకుంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా మీదకి ఎత్తినట్టుగా అనిపిస్తుంది. ఈ షేప్లో మనం కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడ నేను ట్రక్లు పెట్టుకుంటున్నాను. ఇలాగా ప్రతిదానికి కట్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడైతే షోల్డరు అలాగే జాయింట్లు అన్నీ తెలుస్తాయి. అందుకని నేను ఇలా కట్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్లో నెక్ డీప్ కట్ చేసుకున్నాం కదా, రౌండ్ చూడండి. బ్యాక్లో ఇలాగా ట్రక్స్లు వేసుకోవటం కోసం ఈ క్లాత్ని అయితే ఈ విధంగా మడుచుకుంటూ మనము కట్ పెట్టుకుంటే ట్రక్స్లు కరెక్ట్గా వస్తాయండి. అలాగే పొడవైతే ఇక్కడ 4.5 ఇంచీలు పెట్టుకున్నాను. బ్యాక్లో కూడా చూడండి ఈ విధంగా మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అందుకని ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ కట్ చేసుకుందామా. చూడండి ఈ బ్లౌజు మీకు ముందు చెప్పాను కదా ఇక్కడ వర్క్ వచ్చిందని. ఇది హ్యాండ్స్కి ఇచ్చిన వర్క్ అండి. హ్యాండ్స్ అయితే చిన్నగా ఉన్నాయి, అందుకే నేను బ్యాక్లో వేసేసాను ఈ వర్క్ని. హ్యాండ్స్కి మనం బార్డర్ వేసుకున్నాం కదా, అందుకనిసే చూడండి నేను ఏ విధంగా అయితే క్లాత్ని పరుచుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్లో లైన్స్ అడ్డంగా వచ్చాయి, కాకపోతే ఇక్కడ వర్క్ వచ్చింది కదా, అందుకనిసే ఇలా నేను కట్ చేసుకుంటున్నానండి. లైన్స్ కోసం చూస్తే మనకు వర్క్ పోతుంది. చూడండి నేను ఎలా సర్దుకొని కట్ చేసుకుంటాను. ఇది ఫ్రంట్ కోసము. ఈ విధంగా అయితే ఇగో ఇక్కడ హ్యాండ్స్ అయితే పరుచుకుంటున్నాను. హ్యాండ్స్కి క్లాత్ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నానండి. కటింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొద్దిగా ఈ క్లాత్ జరుగుతూ ఉంటుందండి మనము స్టిచ్ చేసేటప్పుడు. అందుకని కరెక్ట్గా కట్ చేయకుండా కొద్దిగా క్లాత్ ఎక్కువ పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.